జగన్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో 2 కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విభజనతో 3 కార్పొరేషన్లు ప్రత్యేక చట్టబద్ద సంస్థలుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కాగా సైబరాబాద్ నూతన కమిషనర్ గా జి సృజన ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడంతో పాటు స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. సరికొత్త సువర్ణాధ్యాయం మొదలైంది. గొప్ప చరిత్ర కలిగిన మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీని 3 స్వతంత్ర కార్పొరేషన్స్ గా విభజించింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా 3 అత్యంత సమర్థవంతమైన ఐఏఎస్ అధికారులను కమిషనర్లుగా నియమిస్తూ జీవో జారీ చేయడంతో నగర పౌరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ చారిత్రక నగరం కోర్ ఏరియాల అభివృద్ధి బాధ్యతను కమిషనర్ ఆర్వి కర్ణన్ అప్పగించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి పరిధిలోని అంతర్జాతీయ ఐటీ హబ్ ను మరింత బలోపేతం చేసేందుకు శ్రీజనను కమిషనర్ గా నియమించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ పరిధిలో వేగంగా విస్తరిస్తున్న ఉత్తర హైదరాబాద్ పరిష్కారంలో జాప్యం జరిగేది. దీన్ని గుర్తించిన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికార వికేంద్రీకరణే అభివృద్ధికి మూలమని నమ్మి ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పాత 150 డివిజన్ల సంఖ్యను 300కు పెంచడం ద్వారా ప్రతి గల్లీలోనూ ప్రభుత్వ పాలన స్పష్టంగా కనిపించనుంది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3(1) ప్రకారం జరిగిన ఈ విభజనతో పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణలో సమూల మార్పులు రానున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు ఇప్పుడు మరింత వేగంగా లభిస్తాయి. 3 కమిషనర్లు ఉండడంతో ప్రాజెక్టుల నాణ్యత, క్షేత్రస్థాయి తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి. డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులపై ప్రజలు పనిచేసే ప్రభుత్వమని మరొకసారి నిరూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలబెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నయా ప్లాన్ తో హైదరాబాద్ ఇక 3 రెట్ల వేగంతో ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కరీంనగర్